ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎలా వస్తుంది రెస్పాన్స్? కొంతమంది ఏంటంటే నేను ఏదో మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనగానే ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. సినిమా చూసిన తర్వాత మాత్రం ఇది మంచి అటెంప్ట్ చేశాడు, మంచి కథ ఎంచుకున్నాడు, జెన్యున్గా తీశారు అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది సినిమా మీద. త్రూ అవుట్ ఒక 2 hours 15 minutes సినిమాలో మొత్తం అంతా ఒకటే ఎక్స్ప్రెషన్లో ఎంతసేపు అని ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి థియేటర్లో కూర్చుంటారు అనుకుంటున్నాను. నాకు కూడా అదే నాకు సో చిరంజీవి గారు కూడా వీడియో చేశారు. ఆయన నిజంగా చాలా చాలా అదృష్టవంతుని. ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా? కొన్ని కమెంట్స్ ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు మీ దగ్గర లేనిది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? సినిమా ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి. వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు పేమెంట్స్ వైజ్గా, అది అవి ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు ఎక్కడో సుధీర్ ఎందుకు ఆ రియాలిటీలో లేడు? క్యారెక్టర్స్ ఏమొచ్చినా కూడా చేయను అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు అని చెప్పి టాక్ విన్నా. ఏమొస్తే అవి చేయడం కాదు, పిక్కీగా ఉండాలి కదా. ఇప్పుడు గెటప్ సీన్ ఏ ఇదిలో ఉన్నాడు? అటు ఫేమ్ కోసమా, ఇటు డబ్బుల కోసమా? జబర్దస్త్లో నుంచి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన చాలామంది నేను తీసుకొచ్చా అందరినీ, ఈరోజు నా ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు కట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలామంది చెప్తున్నారు. పేర్లు తీను కానీ అది వాళ్ళు విచక్షణకి వదిలేస్తారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గెటప్ సీను. ఈ మంత్ 24th రాజు యాదవ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అంటే సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సినిమాలో ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ కానీ, యూనిక్ గెటప్స్ కానీ, లేకపోతే ఆ స్క్రిప్ట్కి ఆ క్యారెక్టర్ యాప్ట్ అయితేనే గెటప్ సీను గారు ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో కంప్లీట్ ఓవరాల్ సినిమా అంతా ఒక టఫ్ సబ్జెక్ట్ని ఆయన హ్యాండిల్ చేసుకుని ఎట్టకేలకు లాస్ట్కి ఈ మంత్ 24th రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం సీను గారిని స్టూడియోకి ఇన్వైట్ చేసి ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్, ఫెంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచో అనుకుంటే సినిమాతో పాటు మన ఇంటర్వ్యూ కూడా పోస్ట్పోన్ అవ్వకుంటూ లాస్ట్కి సినిమా ఇంకో 4 రోజుల ముందు పెట్టుకున్నాం. సో ఎలా వస్తుంది రెస్పాన్స్ రాజు యాదవ్ దగ్గర నుంచి? అదొక డ్రీమ్ ప్రాజెక్ట్లో ఎప్పటి నుంచో దాని మీద కూర్చొని అటు షూటింగ్స్ జబర్దస్త్ తర్వాత షూటింగ్స్కి వెళ్ళి కంప్లీట్గా దాని మీదే కూర్చున్నారు ఇన్ని రోజులు. ఎలా అనిపిస్తుంది? అవుట్పుట్ ఎలా వచ్చింది? రిజల్ట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ బాగా వచ్చింది. ఫస్ట్ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దాని తర్వాత చిన్న గ్యాప్, బికాజ్ మధ్యలో కోవిడ్ రావడం అవన్నీ, ఇది సెకండ్ వేవ్ అనుకుంటా. సో దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ట్రైలర్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. సో అన్నిటికీ చాలా పాజిటివ్, చాలా బాగుంది. సో సినిమా ఎంత కష్టపడి తీసాం, అందరూ కష్టపడి తీస్తారు, బట్ ఇది కూడా అలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. అంటే కొంతమంది ఏంటంటే నేను ఏదో మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనగానే ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా నేనే అనుకుంటాను. నాకు చెప్పాల్సిన. సో సినిమా చూసిన తర్వాత సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్గా వీడికి తగ్గట్టు కథ మాత్రమే హీరో ఈ సినిమాలో, వీడికి తగ్గట్టే ఎంచుకున్నాడు, ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏం చేయలేదు అని సినిమా చూసిన తర్వాత మాత్రం వీడు మంచి అటెంప్ట్ చేశాడు, మంచి కథ ఎంచుకున్నాడు, జెన్యున్గా తీశారు అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది సినిమా మీద. సో అది చాలు నాకు. అంటే సినిమా చూసిన తర్వాత ఈ ఒపీనియన్ రావడం ఓకే. సినిమా అసలు స్టార్ట్ చేసే ముందే మంచిగా సినిమాలు వస్తున్నాయి, ప్రతి సినిమాలో ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందులో 2 సినిమాల్లో మీరు ఉంటున్నారు ఖచ్చితంగా, బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది, అటు జబర్దస్త్ కానీ ఇటు షూటింగ్స్ కానీ. ఈ టైంలో ఎందుకు నేను సినిమా చేయడం అవసరమా, ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, అట్లాంటివి మైండ్లో రాలేదు? నేను అప్పటికే జబర్దస్త్ ఒక 8 months నుంచి ఆపాను. సో ఎందుకంటే నేను సినిమాల కోసం వచ్చాను కాబట్టి సినిమాలకు టైం ఇవ్వాలి, లేకపోతే ఏంటంటే టీవీకి ఎక్కువ డేట్లు ఇస్తున్నారు, సో మనకు ఇస్తారు ఎవరు అని చెప్పి చాలామంది ప్రొడక్షన్ వదిలించి నాకు అవి కంప్లైంట్లు ఉండేవి. సో నేను ఇప్పుడు ఒక 10 years నేను టీవీకి ఇచ్చాను. టీవీ కూడా నాకు జబర్దస్త్ కూడా చాలా ఇచ్చింది. సో నేను కళ్ళగన్న ఫీల్డ్ సినిమా ఫీల్డ్. సో
సో అది నన్ను ఆర్థికంగా అలాగే పేరు వైజు గెటప్స్ నన్ను ఒక నామకరణం చేసింది. సో దాని తర్వాత నేను కలగన్నది ఇండస్ట్రీ వెండితెర. సో సినిమాలకి నేను టైం ఇవ్వాలి, దానికి కూడా సమయం కేటాయించాలి, దాంట్లో నేను ఎదగాలి అనుకున్నాను కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది ఇంకా. సో లేకపోతే ఇంకా ఏజ్ కూడా అవుతుంది కదా కొంచెం. సో ఇటు వచ్చి ఇక్కడ నేను సినిమాలు చేస్తున్న క్రమంలో రాజు యాదవ్ కంప్లీట్ చేశాను. సో రాజు యాదవ్ చేస్తూనే క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చా. ఈవెన్ ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా 10 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నా. సో నాకు ఆ భయం ఏమి లేదు. పైగా ఏంటంటే ఇది కేవలం కథతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్. ఎక్కడ కూడా కమర్షియల్ హంగులు కానీ లేకపోతే లేనిపోని పోకడలు కానీ ఈ సినిమాలు ఎక్కడ కుదించలేదు, ఎక్కడ పెట్టలేదు. సో కమర్షియాలిటీకి ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ రియల్స్టిక్ విజువల్స్ అంతా, ఐ వ్యూ విజన్ అంతే. ఫ్రేమ్లు కూడా అలాగే ఉంటాయి, కొంచెం బ్రాడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఓన్లీ సాంగ్స్ దగ్గర ఏంటంటే వాడది ఇమాజినేషన్ కాబట్టి కొంచెం వెళ్ళొచ్చు పర్లేదని అక్కడ వరకు చూపించాం, కానీ మిగతాదంతా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా అంతా. సో దాని మీద నాకు ఎటువంటి భయం లేదు. కానీ గెటప్ సీన్ అనగానే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇవంతా. అంటే త్రూ అవుట్ ఒక 2 hours 15 minutes సినిమాలో మొత్తం అంతా ఒకటే ఎక్స్ప్రెషన్లో ఎంతసేపు అని ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి థియేటర్లో కూర్చుంటారు అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాలో ఇప్పుడు భలే భలే మగాడు సినిమా ఉంది, దాంట్లో మర్చిపోతూ ఉంటారు ఆయన షార్ట్. అవంతా ఓకే, ఫేషియల్ అదే అంటే డిఫరెంట్ కదా. సినిమా అంతా అది వస్తూ వెళ్తుంటుంది. కానీ ఈ ఫేస్ కూడా యాక్చువల్గా ఫేస్ అంతా ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి బాధ చూపించాలి, కామెడీ చూపించాలి, అన్నీ చూపించాలి. సో ఈ టీజర్ ట్రయల్ వచ్చిన దగ్గర నుంచే పాజిటివ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దీనివల్లే. అంటే ఏంటి, ఒక దెబ్బ తగలడం వల్ల వాడు ఆపరేషన్ వికటించి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, బట్ అన్ని ఎక్స్ప్రెషన్ చూపించాలి అనేది ఆడియన్స్కి చాలా కొత్తగా అనిపించింది అది. సో అదే కొత్త పాయింట్, అదే కనెక్ట్ అయిన పాయింట్ ఈ సినిమాకి చాలామందికి. క్యారెక్టర్ వైజ్, కథ వైజ్ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నాకు కూడా అదే, నేను బాగా ఆకర్షితులైంది అక్కడే ఆ పాయింట్ వల్లే. తర్వాత స్టోరీ విన్నాక ఈ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అలాగే వచ్చింది. సో ఎంతసేపు నేను ఆకట్టుకోగలను అంటే ఫేస్ ఇదే ఉంటుంది, సన్నివేశాలు మారుతూ ఉంటాయి, సీన్స్ మారుతూ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఆడియన్ అనే వాళ్ళు నన్ను చూస్తూనే ఆ సన్నివేశాల్లో అన్వయించుకుంటారు. సో అక్కడ కొంచెం మారుతూ మూడ్ చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. సో దాంట్లో ఎటువంటి భయం లేదనిపిస్తుంది. ఈవెన్ టీజర్లో ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ కూడా రివీల్ చేసినట్టు అనిపించింది. అసలు ఏంటి, ఒక దెబ్బ తగలడం వల్ల ఒక ఇదైంది, దానివల్ల ప్రాబ్లమ్స్, ఆపరేషన్ చేయించుకోలేక లవ్, లాస్ట్లో సెట్ అయిపోయినట్టు ట్రైలర్ కట్ చేస్తారు. ఎందుకు మొత్తం A to Z మొత్తం దింపేశారు ట్రైలర్లో. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఉపోద్ఘాతాలు అంతే, వాడికి జరగబోయే సన్నివేశాలు ఉపోద్ఘాతాలు అంతే. కథ చాలా ఉంది. 2 గంటల 15 నిమిషాలు అంటే మనం చూపించింది అంత జస్ట్ 3 minutes 4 minutes అంతే. సో ఇంకా చాలా ఉంది. సో దీంట్లో అంటే ఈ పాత్ర తాలూకు పెయిన్ కానీ, ఈ పాత్ర తాలూకు మిగతా పాత్రలతో ఎటువంటి కామెడీ చేస్తుంది, లవ్ ఎమోషన్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యామిలీ సెటప్ అంతా ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా రాజు యాదవ్ టైటిల్ సాంగ్ కానీ, దరిద్రం ఆ సాంగ్ కానీ, ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ కానీ, ఫీల్ మై స్మైల్, ఈ 3 కూడా ఆడియన్స్ అందరికి నచ్చుతున్నాయి. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడే రాజు యాదవ్ ఇప్పటికీ అది ఒక క్యాచీ సాంగ్ లాగా, డ్యాన్స్ స్టెప్స్ వేసుకునే సాంగ్ లాగా అట్లా అనిపించింది. కేర్ ఎట్లా తీసుకున్నారు సాంగ్స్కి కానీ మ్యూజిక్ కానీ? అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ వల్ల చాలా 50% యాక్టింగ్ చేసి 50% మ్యూజిక్ వల్ల చెప్పాల్సి వస్తుంది. 100% నిజంగా. ఆ విషయంలో అంటే రాజు యాదవ్ క్రూ అందరికీ అదృష్టం ఏంటంటే మాకు అద్భుతమైన టెక్నీషియన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. సో ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి చేశారు. ఆయన మాకు షూటింగ్ స్టార్టింగ్ మొదలే మొత్తం అన్ని సాంగ్లు ఇచ్చారు, ఆయన ట్యూన్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత అరే ట్యూన్స్ చాలా బాగున్నాయి, మన సినిమాకి మరింత జోష్ పెంచింది, నిజంగానే ఎక్కువ ఒక స్థాయిని పెంచింది సినిమా స్థాయి. చాలా రిచ్ సాంగ్స్ ఇచ్చారు. దానికి తోడు చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు 2 పాటలు రాసి, చంద్రబోస్ గారు అయితే ఒక పాట రాసి ఒక పాట పాడారు ఆయన. అది చాలా అద్భుతంగా వచ్చింది అది. అండ్ తర్వాత రాహుల్ సుప్లగంజ్ భయ్య, రామ్మిరెల భయ్య, రాజు యాదవ్ చూడు అడగగానే నిజంగా ఒప్పుకొని పాడినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అండ్ డిజిటల్ సాంగ్ అనిపించింది యశస్వి, తన ఫీల్ మై స్మైల్ బాగా. సో చాలా మంచి ఆల్బమ్ వచ్చింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మంగ్లీ, మా సిస్టర్ మంగ్లీ కూడా పాడారు, మంచి సాకి లాగా పాడారు అనమాట.
ఉండాలి, ఒక ఫీమేల్ వాయిస్ ఉండాలి అది అనుకుని అడిగగానే తన కూడా చిన్న లైన్ అని పాడింది నా కోసం. రాహుల్ సిబ్లిగంజ్, యశస్వి, మంగ్లీ, చంద్రబోస్ గారు అసలు ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే దీనికి ఆల్ క్రెడిట్ గోస్ టు చారి గారు, మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ రావాలంటే మ్యూజిక్తోనే. మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, దానికి అంత పవర్ ఉంది. మనవి రాకముందు లేకపోతే మన సాంగ్స్ వచ్చినా కూడా, అంటే మన ట్రైలర్ వచ్చినా టీజర్ వచ్చినా ఒక సాంగ్స్ దానికి మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక ఆల్బమ్తోనే బయట రావాలి, ఒక ఫస్ట్ సింగిల్తోని రాజు యాదవ్ చూడు, ఈ సాంగ్స్ చాలా బాగుండాలండి అని చెప్పి దానికి ముందు ఆయన హర్షవర్ధన్ గారితో కూర్చొని ఆయన అసలు ఆయన కూర్చో అసలు ఎక్కువ మనం హర్షవర్ధన్ గారితో ఆయన ఇస్తూనే ఉంటారు, ఇంకేం కావాలి నెక్స్ట్ చాలా బాగా సపోర్ట్ చేసే సినిమా మాత్రం ఆయన. అండ్ చారి గారి కాన్ఫిడెన్స్ చూస్తే ఆయన చెప్తున్న మాటలు, ఈ సినిమా శ్రీను గారు తప్ప ఇంకెవరు చేయలేరు, ఆయన వల్లే అవుతుంది ఆ సినిమా చేయడం అంటే. అంత కాన్ఫిడెన్స్ వెనకాల రీజన్ ఏంటి? ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం, మీ కొలాబరేషన్ ఎప్పుడు జరిగింది? నేను సంక్రాంతి ఊరెళ్ళాను, అప్పుడు ఒకసారి ఫోన్ చేశారు ఎవరో, హలో నేను కృష్ణమాచారి అండి, డైరెక్టర్ని, ఇలాగా కథ చెప్పాలండి. కథ అండి చెప్పండి, ఎన్ని రోజులు క్యారెక్టర్ అని అడిగాను. ఇప్పుడు సంక్రాంతి 2022 22 కథ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉంటుందని అడిగాను. క్యారెక్టర్ కదండి, మెయిన్ లీడ్ అని. నేను చేయనండి, సారీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఆలోచన కూడా లేదన్నాను. లేదు ఒకసారి వినండి ఏం చెప్పండి అండి. నీకు ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి కథ చెప్తానండి, స్టూడియోకి 2-3 వచ్చారని అడుపులో. నీ ఎవరిని నాకు వద్దండి, సారీ నేను సెట్ అవ్వను, సారీ అని చెప్పి. ఈయన నాకు ఒకసారి సినాప్సిస్ పంపిస్తానండి, ఒకసారి చూడండి సరదాగా. సినాప్సిస్ చూశాను. చూసిన తర్వాత దాంట్లో క్యారెక్టర్, తర్వాత కథ, ఆ క్లైమాక్స్ వరకు మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అన్నీ పంపించారు. సినాప్సిస్ పంపించారు. సినాప్సిస్ చూసిన వెంటనే భలే ఉంది, క్యారెక్టరేషన్ చెయ్యాలి. నాకెందుకంటే ఇప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా ఏదైనా విలక్షణంగా ఉందంటే నేను చాలా ఇదైపోతాను, అది చేయలేదని. నాకు ఇది సినిమా అంతా విలక్షణంగా ఉంది ఆ క్యారెక్టర్, సో 100% వదులుకోకూడదు, ఇది నిజంగా అదృష్టంగా భావించాలి అని అనుకొని ఓకే చేశాను. పైగా ఏంటంటే దీంట్లో ఎక్కడ వీడు హీరోయిజం చూపించేవి, యాక్షన్ సీక్వెన్స్లు అవి వస్తే పోతాయి, అట్లాంటివి ఏమీ లేవు. ఆర్గానిక్గా ఉంటుంది కథ. పైగా ఇది రియల్గా జరిగిన కథ, రియల్గా జరిగిన సన్నివేశాలు చాలా ఉన్నాయి దీంట్లో. సో అందువల్ల నేను ఒప్పుకున్నాను. అండ్ దీంట్లో కృష్ణమాచారి గారు అయితే కొన్ని రియలిస్టిక్గా ఉండాలని చెప్పేసి, ఎవరైతే ఇల్లు ఉంటాయో ఆ ఇంట్లోనే షూటింగ్ చేయడం, బస్తీలోనే షూట్ చేయడం, క్లాత్స్ కూడా వాళ్ళవే, అంటే 4 నెలలు 3 నెలలు వాడేసి ఉంటాయి కదండి, అలాంటివి వాడితే ఏంటంటే తెలుస్తుంది, ఐరన్ ఉండకూడదు. మనకి లొకేషన్లో వెళ్ళంగానే ఐరన్ చేసి నీట్గా క్లాత్ ఇస్తారు, అది ఆల్రెడీ వాడుతున్న పాత్ర రోజు వేసుకునేది, రోజు ఐరన్ చేసుకుని ఎందుకుంటుంది, ఆ పొద్దున్న లెగ్గని ఎందుకుంటుంది ఐరన్, అలా అని మొత్తం మాస్ ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక బస్తీ కుర్రాడు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓకే వీడిని పెట్టుకుంటే మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి, వీడిని పెట్టుకుంటే ఎంత ఓపెనింగ్స్ వస్తాయి, ఈ సినిమా వీళ్ళ మీద తీస్తే మనకి ఏంటి ప్లస్, ఇవే ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీరు ప్రొడ్యూసర్ కోసం చూసినప్పుడు? అంటే ఈ సినిమా ఫస్ట్ వాళ్ళు కథ నమ్మారు, ఎవరైనా నేను లాస్ట్ చాయిస్ సినిమాకి బేస్కి చెప్పాలంటే, మిగతా వాళ్ళందరూ ఓకే అయిపోయారు. లాస్ట్లో వాళ్ళు ఎవరికో కథ చెప్పారు, సో అక్కడ సారీ అని చెప్పారు. నేను లాస్ట్ ఆప్షన్ అయ్యాను, వచ్చి ఇలా చెప్పారు, అప్పుడే నేను ఒప్పుకున్నాను. అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ కథకి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, అది తనకున్న ఇమేజ్ ఏంటి అని ఆలోచించలేదు వాళ్ళు. సో దీంట్లో ప్రశాంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైన్ని, రాజు యాదవ్ అనే ట్రైన్ కదిపింది ఫస్ట్ ఇంజన్గా ఆయనే. కృష్ణమాచారి గారిని నమ్మడం కథల్లో. తర్వాత సెకండ్ వేవ్ వల్ల అందరికీ చాలామందికి వృత్తిపరంగా, ఆర్థికంగా చాలా అందరూ వెనకబడ్డారు, ఒడిదుడుకులు వచ్చాయి. ఆ క్రమంలో కొంచెం మనకు షాక్. అప్పుడు మళ్ళీ వంశీ అయ్యాన మిలగ్ర వంశీ తను ఒక లీడ్ ఇప్పించాడు. రాజేష్ కల్లేపల్లి గారు యూఎస్లో ఉంటారు, ఆయన చారి గారు మాట్లాడితే చేద్దాం మనం అని చెప్పేశారు. ఆయన కూడా కథ నచ్చింది. సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి గారు, ఇద్దరు నమ్మింది ఏంటంటే చారి గారు ఇది కథ, ఇప్పుడు అప్పటి వరకు వస్తున్న సాంగ్స్ అవన్నీ నమ్మి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ పాటికి ఈ ప్రీ బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది. ఎలా జరిగింది ఈ బిజినెస్? నిజంగా అంటే ఇన్వాల్వ్ అవుతారు కదా, తెలుస్తాయి కదా ఎట్లా వచ్చింది ఏంటి అని. నిజంగా అట్లీస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ మనకి ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, థియేటర్ ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటారు. దానిలో బేసిక్గా నాకు చెప్తున్నా, నాకు చెప్పకండి
నాకు ఎందుకంటే సినిమాను ప్రమోట్ చేయాలి ఫస్ట్ అంతే. ఆ డేట్ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి, అక్కడ వరకు నా బాధ్యత అంతే. ఎలా ఉంది వేవ్ మొత్తం, ఈ సినిమా వేవ్ అంతా మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో? వేవ్ అంటే నేనే చెప్పుకోగలను, మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే ఈవెన్ ఈ సినిమా రిలీజ్ టైంకే మీరు ఆంధ్రాలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా సినిమా గురించి ఏమన్నా మాట్లాడారు? అడిగేవారు అన్న రాజు అది ఎప్పుడు వస్తుంది డేట్ మధ్యలో మారింది, వెళ్ళిందా లేదా జనాల్లోకి? వెళ్ళిందనే నమ్ముతున్నా. అంటే మనం వెళ్ళిందని కాన్ఫిడెంట్గా చెప్పి మనం బాగా చేస్తున్నాం అది చాలు. బట్ అక్కడక్కడ అడుగుతున్నారు కాబట్టి వెళ్తుంది. కానీ మేజర్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకున్న కాంటాక్ట్స్లో అందరూ హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమాకి. బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, తేజ సజ్జా గారు, మిగతా వాళ్ళందరూ, కొరటాల శివ గారు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటి మీకు? నేను అందరితో సినిమాలు చేశాను. సో సినిమాలు చేయడమే కాకుండా సినిమాలు చేసినందుకు మాత్రం వచ్చారు కదా. అంటే ఒకటి మనం ఏదైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడితే ఎవరితోనండి, అది ఫ్రెండ్గా, ఒక డైరెక్టర్గా, లేకపోతే ఒక యాక్టర్గా, మనం వాళ్ళ దగ్గర మాత్రం ఇలా ఉండాలి, సపరేట్గా ఒక ఇది ఉండాలని మాత్రం పెట్టుకోకుండా నేనేంటి, నా స్వభావం ఏంటి, నేను ఎలా ఉంటాను, అలా ఉంటే సరిపోతుందని అందరితో అలాగే ఉండేవాడిని. సో కొంతమందికి అది నచ్చి ఉండొచ్చు, ప్రవర్తన కావచ్చు, వాట్ ఎవర్. నేను కొన్ని రికమెండ్ చేయాలనుకున్నాను, ఇది నచ్చిందే ఉండొచ్చు కదా. సో మనం వాళ్ళతో నిజాయితీగా ఉంటే చాలు అనిపించింది. సో అలాగే ఉన్నాను. మేబీ దానివల్ల వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా ఇష్టపడవు, లేకపోతే మనతో బాగుంటున్నాడు అని చెప్పి ఇష్టపడు. సో వాళ్ళు నాకు అడిగిన వెంటనే అందరు నాకు సహాయం చేస్తున్నారు ఈ విషయంలో. అంటే ఒక స్థాయి, హోదా, అంతస్తు ఏమీ చూడకుండా ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశాడు, వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, వీడికి హెల్ప్ అవుతుంది సినిమాకి అని అందరూ ముందుకు వచ్చారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే గెటప్ సీన్కి తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని? ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, ఎనభై ఏం సంగతిలో అంటాం. పెద్ద వ్యక్తి తిరిగి సార్ నమస్తే సార్ నమస్కారం పెడతాం. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే, అది దాన్ని ఏమంటారు, పూర్తిగా నా ఇది కాదు, అవి ఉండాలి అంతే. ఇవ్వాల్సిన గౌరవాలు అవి, ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే. సో చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేశారు, ఆయన బయట ఇచ్చారు, వీడియో బయట ఇచ్చారు, మీరు వెళ్ళి కలిసారు, మాట్లాడారు, ఏమన్నారు, ఏం డిస్కషన్ అయింది, ఆయనకి ఎలా నచ్చింది ఆ టీజర్? నేను చాలా రోజుల ముందే షోరీలు చూపించాను, నేను తయారు చేసుకున్న షోరీలు చూపిస్తే చాలా బాగుంది, మంచి ప్రయత్నం ఇది, నీకు తగ్గట్టు కథ ఎంచుకున్నావు, చాలా బాగా చేసావు, నీకు కరెక్ట్గా యాప్ట్ ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత నేను సార్ ఒకసారి కలుస్తాను సార్ అంటే, కలిసిన తర్వాత సరే లేదమ్మా అంటే ఒక పని చేస్తాను, ఈ సినిమాకి నేను ఏదైనా చేయాలి అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే వీడియో బయట ఇచ్చారు. వీడియో బయట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా. నేను కలిసి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ చాలని చెప్పి అనుకున్నాను. బట్ ఆయన మహోన్నతమైన మనస్తత్వం అయింది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అసలు మన ఈ సినిమా ప్రేక్షకులు వెళ్తుందని చెప్పి ఆయన బయట ఇవ్వడం, నిజంగా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లో ఎంతమందికి రీచ్ అయిందో. సడన్గా ట్రైలర్కి ఉన్న వ్యూస్ తప్పని పెరిగిపోయినాయి. అందరూ చూసే ట్రైలర్, చాలామంది ఫోన్స్ ఊర్ల నుంచి, అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, ప్రతి నాకు వాట్సాప్లో ఎవరో ఒకరు పంపించడం, లేకపోతే ట్యాగ్ చేయడం. అప్పటి వరకు రాజు యాదవ్ అలా వెళ్తుంది, సడన్గా దుమ్మ లేసింది. సో ఆ విషయంలో నిజంగా చాలా చాలా నేను అదృష్టవంతుని. కదా, ఆయన మీకు డైరెక్ట్ టచ్, చిరంజీవి గారు ఆయనతో పాటు ట్రావెల్ చేశారు ఫ్లైట్లో, ఆయన మిమ్మల్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ మీడియాకి మిమ్మల్ని పరిచయం చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఫ్లైట్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు, ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ ఈజీగా కలిసి ఉంటారు చిరంజీవి గారిని. ఫస్ట్ కలిసినప్పుడు గుర్తుందా మీకు? ఫస్ట్ ఎలా కలిసారు, ఏం జరిగిందో గుర్తుందా? అంటే ఫస్ట్ నేను తెలియకుండా ఒకసారి కలిసాను సార్కి, నేను తెలియదు, అప్పుడు కలిసా. దూరం నుంచి చూసి వచ్చేసాను అంతే. నేను తెలిసింది ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 అపోలో హాస్పిటల్, మానిటర్ దగ్గర కూర్చున్నారు, అలీ గారని సార్ కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఉన్న సంగతి తెలుసు ఆ సినిమాలో, ఎందుకంటే సారే జబర్దస్త్లో కుర్రాడు బాగా చేస్తున్నాడు, నాగబాబు గారు చెప్పారంట. నా ఎపిసోడ్ 2-3 చూసిన తర్వాత ఎంకరేజ్ చేయించిండి అని చెప్పి పెట్టించారు. తర్వాత నేను అపోలో హాస్పిటల్కి షూటింగ్కి వెళ్ళా, మాట్లాడుకుంటే ఎక్కడ గెటప్ పేడి అని అనగానే అలీ గారు అదిగో అనగానే సినిదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చున్నా. అది ఫస్ట్ మీటప్.
ఈ డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఇంకేం సంగతులు, ఏ ఊరు, ఆకివీడు, అమ్మ నాన్న బాగున్నారా, అందరూ బాగున్నారు సార్, థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలిసాను కానీ ఇప్పటికీ మాట్లాడడం రాదు ఆయన దగ్గర. నాకు ఏదో మొత్తం మడతాడిపోతూ ఉంటుంది కలిసినప్పుడల్లా. అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం అవన్నీ ఆపేస్తూ ఉంటాయి. అంటే పుసుక్కున అలాంటి వ్యక్తుల దగ్గర మనం టంగ్ ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత బెటర్. పుసుక్కున ఏమైనా మాటలు ఏమైనా తప్పు జరుగుతామా, ఏమైనా రాంగ్ టాపిక్లు వచ్చేస్తాయా అని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నాకు అనుకున్నాను. యాక్చువల్లీ మనం కూడా క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి చిరంజీవి గారు అంటే మీకు అభిమానం ఉందని ఎప్పటి నుంచో ఉందని విషయం తెలుసు. బట్ కొన్ని కమెంట్స్లో అది మీరు క్లారిటీ ఇస్తాను ఓకే, లేదన్నా ఓకే, ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా, ఆ ఫ్యామిలీ మీద కొన్ని కమెంట్స్, దాని గురించి ఏం చెప్తారు? నేను ప్యూర్లీ అభిమానం, అంతకు మించి ఇంకేం లేదు. ప్యూర్లీ అభిమానం అభిమానం అభిమానం. నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి, నా చిన్నప్పుడు ఫోటోలు ఆయన గెటప్లు వేసుకొని అవన్నీ చాలా ఉంటాయి. నేనంటే అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అసలు అవసరం లేదు. అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మీద అభిమానమా భయమా అంటే అభిమానమా భయమా, లేదంటే ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. నేను సినిమాలు చేసింది మెగా ఫ్యామిలీలో ఏ హీరోలతో తెలుసా? చిరంజీవి గారితో, ఇంకా కళ్యాణ్ గారితో చేయలేదు. కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే. ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెవరితో చేయలేదు అయితే? రంగస్థలం చేశాను. రంగస్థలం అది సుకుమార్ గారు నన్ను చూసి జబర్దస్త్ చూసి ఒక క్యారెక్టర్ ఉందని పిలిపించి పెట్టించారు. ఇంకా అంతే అంతే, ఇంకెవరితో చేయలేదు, ఇద్దరితో. ఇంకేంటి, ఇంకేం భయం, అదంతా ఓకే. దాన్ని ఇప్పుడు ఇంతమంది కమెంట్లు చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే తీసుకోవాలి, మంచి తీసుకో. 10% పక్కన డార్లింగ్ ఒకటే, ఒక మనిషి అందరికి ఇష్టపడాలని రూలే లేదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరికి వివరణ ఇచ్చుకుంటూ పోతే మన ఒరిజినాలిటీ నెమ్మది పోద్ది. సో ఫ్రస్ట్రేట్ అవుతాం, ఏదో తెలియని కోపాలు వస్తాయి. ఎందుకు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ ఏముందో నాకే తెలుసు, ఎనఫ్. ఆయనకి తెలుసు నేనంటూ ఎలా ఉంటాను ఆయనతో, బస్. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా కనిపించింది, సినిమాలో కూడా ఉందా ఆయన వాయిస్ ఓవర్? బ్రహ్మానందం గారిది టీజర్లో పెట్టించాం కావాలని. ఓకే, సినిమాలో లేదు? సినిమాలో లేదు. ఓకే. ఆయన కామెడీ బ్రహ్మ, మీ అందరికీ గురువు గారు. అయ్యో, గాడ్ మీమ్స్ గాడ్ అండ్ వాట్ నాట్, ఈజ్ ఎవ్రీవేర్. మరి ఆయన ఏమి సినిమాలో తీసుకుందాం, చాలా రోజులు అవుతుంది ఆయన సినిమాలో చూసి, మిస్ అవుతున్నాము. అనుకోలేదా సినిమాలో క్యారెక్టర్ ఏమన్నా పెడదాం ఆయనకి అని చెప్పి? యాక్చువల్ సారే అడిగారు, చూడరా ఎవరుంటూ చూడు, చేద్దాం నీకోసం చేయగలరా, లేదు నాన్న మీరందరూ కష్టపడి వచ్చారా, మీరందరూ పిల్లలు బాగుండాలి, చేస్తా నీకోసం చెప్పు. ఒకటి అనుకున్నాం కానీ ఆయన స్థాయికి ఆయన స్టేటస్కి అది మనం అవకాశం ఇచ్చారు కదా ఒక మాట అనగానే మనం వాడేసుకోకూడదు. అది కరెక్ట్గా యాప్ట్, ఆయనకి బాగుంటుంది, ఆయన స్థాయికి ఈ క్యారెక్టర్ యాప్ట్ అంటే అప్పుడు అడగడంలో తప్పేలేదు. బట్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఆయన తగ్గించినట్టు అవుతుందని చెప్పి మేమే సున్నితంగా సార్ ఇది సార్ అని చెప్పి. కానీ ఆయన మళ్ళీ పిలిపించి వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియో బయట ఇవ్వడం చాలా సంతోషం. ఆయన నోట్లో నుంచి అన్ని మంచి మాటలు రావడం సినిమా గురించి కానీ నా గురించి కానీ చాలా హ్యాపీ. అంటే ఈ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి, వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు పేమెంట్స్ వైజ్గా, అది ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అనే కాదు, ఇప్పుడు ఒకరు రావడం వల్ల ఒకరికి ఎప్పుడు తగ్గు. ఆయనకి ఏ క్యారెక్టర్ యాప్టో ఆయనకి ఇస్తారు అవకాశం, అంతే. ఇప్పుడు మాకంటే ముందు ఉంటారు, మాకంటే ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకంటే వచ్చిన ముందు వీళ్ళు వల్ల వాళ్ళు కోల్పోయారు అంటారా? అనరు కదా. సో ఎవరికి వచ్చే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తాయి, ఎవరికి ఎప్పుడు రావాలో వాళ్ళకి వస్తాయి. పైగా ఏంటంటే జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబ్ నుంచి వచ్చిన ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చిన ఉన్నారు, రీల్స్ చేసి వచ్చిన ఉన్నారు. వీళ్ళన్నీ ఒక మీడియం ఎంచుకున్నాం అంతే మేము ఆర్టిస్ట్గా ఎదగడం కోసం. నాట్ ఓన్లీ జబర్దస్త్ నుంచి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో మనకి యూట్యూబ్ నుంచి కూడా అంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు, మనకి సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు, వెబ్ సిరీస్లు చేరే వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. సో మేము ఒక మీడియం, అది ప్రేక్షకుల మధ్యలో ఉన్న మీడియంస్ ఇవన్నీ. కానీ ఒక
కమీడియన్ హీరో అయినప్పుడు ఒకసారి అలీ గారు చెప్పిన మాట, కమీడియన్ హీరో అయిన తర్వాత కూడా వాళ్ళు అది మర్చిపోయి మళ్ళీ హీరో గారిని చేయాలనుకుంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోద్ది, ఎప్పుడు ఏమొచ్చినా అది చేసుకుంటూ వెళ్ళాలి, మధ్యలో ఇలాంటి సినిమాలు ఏమైనా వస్తే చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఎవరితోనో చెప్పిన మాట. ఇది నమ్ముతారా, లేదంటే ఇక నుంచి మొత్తం కంప్లీట్గా హీరో గారిని సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది నమ్ముతారా? నేను డబుల్ స్మార్ట్ షూటింగ్ ముంబైలో చేస్తున్నాను. నేను అంతకుముందు ఎప్పటి నుంచి ఉంది నాకు భావన. పైగా నాకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత చెప్తాను. సో నేను ముంబైలో షూటింగ్ చేస్తా ఉంటే ఆయన కూర్చున్నారు, అన్నయ్య మీకు మాట చెప్పాలని. ఏంట్రా సినిమా, నాకు ఈ రాజాదేవ్ ఒప్పుకున్న తర్వాత మీరే ఇన్స్పిరేషను. ఎందుకంటే మీరు మంచి మంచి కామెడీ ఎమోషనల్ మూవీ చేశారు, మంచి కథాంశంతో కూడుకున్న ఇవి. సో అవి చూసిన తర్వాత ఇలాంటి మంచి కథలు వస్తే చేసుకుంటూ మీరు సరదాగా ఇమీడియట్గా మళ్ళీ ఆ మరుసటి వారం వచ్చే సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు ఉండే, అలా చేయాలని కోరిక నాకని చెప్పారు. కరెక్ట్ డెసిషన్ అదని చెప్పన్నారు. నాకు ఎప్పటి నుంచి ఉంది అది ఇమీడియట్. ఇప్పుడు నాకు ఎందుకు ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ నుంచి ఓ 10 మూవీస్ ఉన్నాయి నాకు మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేసుకునేవి. నాకు అస్సలు లేదు. పైగా ఇది ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన ఫీల్ అవుతాను అంతే. మిగతా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నా, ఫుల్ మీడియం రేంజ్ క్యారెక్టర్లు చేస్తాను. దీంట్లో 2.15 minutes ఉన్న క్యారెక్టర్ చేశాను అని ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ క్యారెక్టర్ ప్రతి సినిమాలో క్యారెక్టర్ సెలెక్షన్ ఎలా చేసుకుంటావు బ్రో? కొన్ని వాళ్ళే ఇన్బిల్ట్గా వాళ్ళు రాసి మంచి ఇచ్చేస్తారు. ప్రశాంత్ హనుమాన్లో ఉంది, హనుమాన్లో క్యారెక్టర్ రాసిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ అవంతా ఇన్బిల్ట్ మీరు చేస్తున్నావా, లేకపోతే అవి కూడా ఆయనే చెప్పి మ్యానరిజం ఎక్స్ప్రెషన్స్ అవంతా వాళ్ళే చెప్పారు? ఎవ్రీథింగ్ ఆయనే, ఎవ్రీథింగ్ ఆయన. నేను ఖాళీ గొట్టంలాగా వెళ్ళాను అక్కడికి అంతే. అంతే మ్యానరిజమ్స్ అవంతా కూడా ఒకటి ఇట్లా ఇట్లా లేపుతుంది. అవి కొన్ని అదే మాట్లాడుకుంటూ ఆయన చేస్తే బాగుంటుంది చూడండి ఒకసారి నేను వెంటనే చేసి చూపించాను. సో మనం అన్వయించుకున్న తర్వాత క్యారెక్టర్ నుంచి మోర్ ఇది వస్తుంది, ఎందుకంటే అప్పుడు కూడా గెటప్లో ఉంటాం, ఆ పళ్ళు అవి దాంట్లో ఉంటాం కాబట్టి మనం చేస్తే ఇంకొంచెం రెట్టింపు హాస్యం వస్తుంది. సో ఆయన చెప్పిన గెటప్లో కూడా 6-7 సార్లు లుక్ టెస్ట్లు చేసి మొత్తం అంతా బాగా వర్క్ చేయించారు దానికి సినిమాకి. కానీ ఒక కమెడియన్ కంటే ఆర్టిస్ట్ అనలేమో బ్రో. నాకు నిజంగా అదే మంచి ఆర్టిస్ట్, నాకు అదే ఇష్టం. ఎందుకంటే నేను కోరుకున్నది ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని. ఒక మన ప్రకాష్ రాజ్ గారు, ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరిలాగా అవ్వాలి, నాకు అదే కోరిక. యాక్టర్ అంటే అన్నీ వచ్చేస్తాయి కదా, కామెడీ చేయాలి, అన్నీ చేయాలి. సో కమెడియన్ అనేకు ఏమో నన్ను ఒకదానికి ఏమైనా పరిమితం చేస్తారా? అవును, చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1000 పైన ఉంటాయి కదా స్కిట్స్ మీరు వేసినవి. అదే మెయిన్, అదే స్కిట్స్ వేసిన తర్వాత 10 ఏళ్ల పాటు చేసాం ఒక దాంట్లో జబర్దస్త్లో. అంటే ఆబ్వియస్లీ కమెడియనే కదా, కానీ దాని నుంచి తర్వాత నాకు మంచి వచ్చాయి. అంటే ఆర్టిస్ట్ వీడియో అని చెప్పుకునేంత సినిమాలు వచ్చాయి నాకు పొలిమేర కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఎమోషన్స్, యాంగరు అవన్నీ చూసిన తర్వాత అరే ఓకే వీడు అన్నీ చేస్తాడు అని నమ్మారు. అలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్. 1 day 2 days క్యారెక్టర్ కూడా చేస్తున్నా. ఎందుకు ఇంపార్టెంట్ అయితే? ఇంపార్టెంట్ అది 1 day క్యారెక్టర్ అయినా ఆ సినిమా అంతా వచ్చి ఒక ట్విస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు ఆడు గుర్తుంటాడు. ఈవెన్ ఖైదీ నెంబర్ 150 కూడా అంతే కదా, చిన్న క్యారెక్టర్ కానీ గుర్తుంటుంది అది. కొన్నిసార్లు తెలియదు మనం. ఇప్పుడు నా సావుని చేస్తా అనగానే ఎంత ఫీలింగ్ అది దర్శివేది. సో అలాగా మళ్ళీ హనుమాన్లో అది ఇట్లా లేపేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా స్టిల్ వైరల్ అవుతూనే ఉంటాయి వీడియోస్. కీడాకోలలో చేశాను, చిన్న క్యారెక్టర్ అయినా 1 day క్యారెక్టరే. కీడాకోల సంథింగ్ దట్ అని అంటాను, అది చాలా మీ మెటీరియల్ అయింది అది కూడా. సో నేను 1-2 day క్యారెక్టర్లు ఉన్నా హ్యాపీగా మంచి క్యారెక్టర్ అది ఓకే ఇది గుర్తుంటుంది అంటే చేస్తున్నా. సో ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత అయితే మనీ కోసం చేస్తారు, లేదు అనుకుంటే క్యారెక్టర్స్ బాగా పడాలి, ఇంకా ఎక్కువ ఫేమ్ రావాలని చేస్తారు. ఇప్పుడు గెటప్ సీన్ ఏ ఇదిలో ఉన్నాడు, అటు ఫేమ్ కోసమా డబ్బుల కోసమా? నాకు 1 day 2 days చేస్తున్నా అంటే డబ్బుల కోసమే. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్. 1-2 days చేస్తానంటే డబ్బులు లేక కాదు. అలా అంటే నేను జబర్దస్త్ అన్నీ చేసుకోవాలి కదా, డబ్బు అయితే నీకు అంత ఎందుకు వదులుకున్నాను అక్కడ. నేను టీవీ టోటల్గా నేను వదిలేసుకున్నా. దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా బ్రో సినిమాల్లో. ఎక్కడ? సినిమాల్లోనా? అలానే కాదు, నేను అంటే కంఫర్ట్ లెవెల్స్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి సినిమాలో. రెండు దగ్గర సేమ్. అక్కడ మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి, గెటప్ వేసుకోవాలి, అది మన ఇష్టం, ప్రాక్టీస్ అక్కడ మన ఇష్టం. అక్కడ నేనే రైటరు, మేమే ఇది రాంప్రసాద్ మేము రాసుకుంటాం. ఇక్కడికి వచ్చే వరకు డిఫరెంట్ రైటర్స్. అంటే సినిమా వేరు, జబర్దస్త్ వేరు, రెండు అసలు కంపేర్ చేయొద్దు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే
నేను నాకు జాబ్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ సరిపోయింది. ఎందుకంటే ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, ఒక కారు ఉంది, నా ఫ్యామిలీని బాగా చూసుకున్నా, వచ్చిన సినిమాల్లో నుంచి ఎంతకంత డబ్బు, ఓకే హాయ్, చాలా బాగుంది, చాలు. నేను ఇప్పుడు డబ్బుల గురించి ఎక్కువ టెన్షన్ పడితే ప్రొఫెషనల్ వైజ్ నేను ఇది అవ్వాలి, ఏది కాంప్రమైజ్ అయిపోవాలి, ఏది వస్తే అది చేసేయాలి, ఎక్కడ పడితే అది చేసేయాలి. సో అది ఉండకూడదు అంటే సెలెక్టివ్గా పికీగా వెళ్ళాలంటే ఓకే నాకు ఇది బాగుంది, వన్ డే క్యారెక్టర్ బాగుంటుంది, దీనివల్ల నాకు 5 సినిమాలు వస్తాయి అంటే చేసేస్తా. అది చూసుకుంటాను నేను, డబ్బులు కాదు. సో డబ్బులు అయితే ఇంపార్టెంట్ కాదు, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, జస్ట్ క్యారెక్టర్స్, సినిమాలు, ఒక ఆర్టిస్ట్గా మంచి నేమ్ వస్తే చాలు. అంతే అంతే. నేను ఆకివీడు పుట్టింది, అక్కడి నుంచి హైదరాబాద్, ఎన్నో కష్టాలు, ఇప్పుడు కొంచెం ఒక సెటిల్డ్ లైఫ్లో కొంచెం సెటిల్డ్ అయినాక చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మీ మీ ఊరు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? మా ఊరు వాళ్ళు రియాక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఊరు అనే కంటే అదొక పెద్ద కుటుంబం అంతే. అది ఆకివీడు అంతా, ఆకివీడు దగ్గర కళింగగూడెం, అది నాకు పెద్ద గూడెం బ్రో, కళింగగూడెం. సో బేసికలీ మా 4 బ్రదర్స్ అందరు ఇక్కడ కాదు, వాళ్ళందరూ వ్యవసాయ కూలీలకి ఇక్కడికి వచ్చారు. మా ఊరంతా అక్కడికి వలస వచ్చిన వాళ్ళే. సో మాది శ్రీకాకుళం దగ్గర నర్సనపేట దగ్గర హరిశ్చంద్రపురం పక్కన ఉన్న దుప్పులపాడు. ఓకే. సో నేను వెళ్ళింది చాలా తక్కువ అక్కడికి. సో బట్ నన్ను పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఆకివీడు కళింగగూడెం. సో ఎప్పుడు వెళ్ళినా సో అందరూ మన అంటే బేసిక్గా ఇక్కడ అంటే సినిమా బాగున్నారా, గడ్డ సినిమా బాగున్నారా, అక్కడికి వెళ్ళగానే ఎవరు పెద్దలు అమ్మది బాగున్నా బా అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటే అంతే. కొంచెం బాగా ఇప్పుడు వచ్చి బా అంటారు, ఎలా ఉంటుంది. లేకపోతే ఎవరు కొంచెం ఏజ్ కనిపిస్తే ఏమయ్యా బాగున్నావయ్యా, నా బాగున్నానమ్మా, బాగున్నారా, చాలా బాగుంటుంది. రియాక్షన్ కూడా ఏముంటుంది, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ముందు పెరిగాం కాబట్టి వాళ్ళకి పెద్ద సీన్ వచ్చాడు ఏముండదు, నా బాగున్నావా ఇలా మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ. ఊరు వెళ్ళిన ప్రతిసారి నేను అన్నీ మర్చిపోతాను, మొత్తం ఇదంతా జీరో చేసుకుంటా. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అవి ఇవి షూటింగ్లు అన్నీ హ్యాపీ బ్రహ్మాండంగా ఉంటుంది. అందరం వండుకుంటాం, ఫ్యామిలీ అందరం, భలే ఉంటుంది. ఈ జబర్దస్త్ కమెడియన్స్ని ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక టైంలో హవా చూపించేసి ఊపేసి సినిమాలు మొత్తం వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నెమ్మదిగా తగ్గిపోయి కొంతమంది అయితే హీరోగా చేస్తున్నాం, హీరోగానే స్టిక్ అయిపోవాలని చెప్పేసి ఏదో సినిమాలు అట్లా 1-2 సంవత్సరానికి చేసుకుంటూ వెళ్తున్నారు. మీ కెరియర్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ నుంచి? అసలు అది ఎందుకు అవుతుంది? సినిమాలు జబర్దస్త్ అవ్వగానే సినిమా చేసేయాలి, సినిమాల్లోనే ఉండిపోవాలి, ఈ మైండ్ సెట్ ఎందుకు వచ్చేస్తుంది అందరికీ? మిగతా వాళ్ళ సంగతి నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళ జీవితాల మీద వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, దూరదృష్టి ఉండొచ్చు ఏమైనా. సో వాళ్ళ అభిప్రాయం. సో నా వరకు నా అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు నేను సడన్గా జబర్దస్త్ అయిపోతే సినిమాలను ఎందుకు ఉంటున్నారంటే సినిమాలు అనుకుని ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫస్ట్ థింగ్. సో అప్పటి వరకు అది మాకు జబర్దస్త్ అనేది మాకు ఒక తిండి పెట్టింది, ఒక రెగ్యులేషన్ ఇచ్చింది, ఒక స్థిరత్వానికి ఒక మూలమైంది మాకు. ప్రొఫెషనల్ కానీ ఆర్థికంగా మొత్తం ఎవ్రీథింగ్. బయటికి వెళ్తే గుర్తింపు కానీ అంతెందుకు సినిమాల్లో అవకాశాలకు కూడా జబర్దస్త్ మాకు బాటేసింది, నడక నేర్పింది. సో అక్కడి నుంచి ఇక్కడ ప్రతి మనిషి లైఫ్లో ఎదగాలనుకుంటారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఒక కింద ఉద్యోగి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు, కానిస్టేబుల్ కూడా ఒక ఎస్ఐయో సిఐయో అలా ఎప్పుడు కూడా అంచెలంచెలు ఎదగాలనుకుంటారు. సో మేము కూడా అంతే ఎదగాలనుకోవాలి. ఎక్కడున్నాం అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ప్రతి మనిషి మేము అదే అనుకుంటున్నాం అంతే. కానీ జబర్దస్త్లో నుంచి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన చాలామంది నేను తీసుకొచ్చా అందరినీ, ఈరోజు నా ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు కట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా మంది చెప్తున్నారు, పేర్లు తిని కానీ చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమో నాకు ఎవరైతే ఫోన్లు చేయలే, నేను ఎత్తకుండా లేను. మేబీ ఒకవేళ నా నెంబర్ నా ఫోన్ చేంజ్ అయినప్పుడు అసలు ఇప్పటివరకు ఎత్తకుండా ఏంది, అందరికీ మెసేజ్ పెడతా, కాల్ బ్యాక్ చేస్తా, అది వాళ్ళ విచక్షణకి వదిలేస్తాను. అండ్ ఈ సినిమా వరకు మల్లెమాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నాకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి ఫస్ట్ అంటే రీచ్ బాగా వెళ్ళాలని చెప్పి అడిగాను నేను, సార్ మన మల్లెమాల టీవీ యూట్యూబ్ ఛానల్ కావాలి సార్ అంటే ఇమ్మీడియట్గా ఒప్పేసుకొని లాంచింగ్ దానిలో పెట్టేశారు. అంత బిగ్గెస్ట్ సపోర్ట్. ఈవెన్ నేను ఇల్లు కట్టుకుంటానన్నప్పుడు కూడా శ్యామ్ గారు అడ్వాన్స్ కింద డబ్బులు ఇచ్చారు, ఇమ్మీడియట్గా నేను తీసుకున్నాను. తర్వాత షోలతో నేను దాన్ని తీర్చేశాను. సో మరి ఈ సినిమాకి కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమన్నా హెల్ప్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదన్నా ట్వీటో లేకపోతే ఒక వీడియో బయటో
ఏమైనా ట్రై చేయలేదా? నేను డిస్టర్బ్ చేయను, సారీ. ఎందుకు? లేదు, నాకంటే సినిమాలకి గురించి అడిగేంత చొరవ ఇది లేదు నాకు. నేను కేవలం అది అవే వేరు ఇవే వేరు, అది అభిమానము అంతే. పర్సనల్గా ఏం అడగదలుచుకోలేదు. అడగదలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు బ్రో? నెక్స్ట్ డబుల్ ఇష్మాట్ ఒకటి, దేవర. ఎలా వస్తుంది ఎవరు? ఎందుకు 2 రోజుల నుంచి ఎరగొట్టేస్తున్నారు సోషల్ మీడియాలో? అవును, సో అది కూడా చాలా బాగా వచ్చింది దేవర కూడా. సో నేను చేసిన వరకు నేను విజువల్ చూసుకుంటాను కాబట్టి అంతవరకు. ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏనా? ఎన్టీఆర్తో కాంబినేషన్ అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి. నేను అప్పుడే అడిగి ఒక ట్రైలర్ లాంటిది వస్తే మాట్లాడడానికి ఒక ఇది ఉంటుంది. సాంగ్స్ వచ్చినాయి కదా, గ్లింప్స్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. దాన్ని చూసి ఏం చెప్పగలం అంటే లుక్ గా, నేను గెటప్ కానీ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అదే చెప్పే కదా అసలు. నేనంటే ఎప్పటి నుంచో నాన్న ప్రేమ అవుతుంది మిస్ అయిపోయింది నాకు సుధీర్కి. ఓకే, ఫ్రెండ్స్ క్యాట్ చేయాలి ఇక్కడ, లండన్ వెళ్ళాలి అప్పుడు. అది కొన్ని పాస్పోర్ట్లు వీసాల విషయాల వల్ల అయిపోయింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేస్తాను ఎన్టీఆర్ గారు అని చెప్పి చూసి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే చూసినాను అమ్మయ్య, ఆ రోజు చేశాను. హ్యాపీ. ఆయనతో కూడా చెప్పాను, అవునా నాన్న ప్రేమ చేయాలి. అర్రే వాళ్ళిద్దరు చేశారు కదా, నవీన్ రమేష్, మీరిద్దరు చేయాలా? అర్రే అవును మిస్ అయిపోయాగా. వాళ్ళు వచ్చారు మంచిగా, 4 మళ్ళీ వచ్చారు అనమాట. సూపర్ మీద ఫుల్ ఎనర్జీ. దాన్ని ఏమంటారు, ఆస్వాదిస్తారు. కామెడీ వాటెవర్ అంటే స్వేచ్ఛగా నవ్వుతారు అనమాట. చాలా జాయిల్గా ఉంటారు అనమాట. నెలకి మీ ఫ్రెండ్షిప్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక ముగ్గురు కలిసి తోడుండి చేసుకుంటే ఖచ్చితంగా ముగ్గురు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ ఈగోలు లేకుండా, ఎక్కడ గొడవలు లేకుండా అన్ని సంవత్సరాలు మీరు క్యారీ చేసుకుంటా, ఒకళ్ళు ఎదుగుతున్నారంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం, ఇంకొకరు ఎదుగుతున్నారంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం. ఎట్లా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? వెరీ లాంగ్ బ్యాక్ ఇది. జబర్దస్త్ ముందు నుంచి నేను సుధీర్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా. దాని ముందు మ్యాగీ అని నా ఫ్రెండ్, ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నాడు. 3 రోజెస్ డైరెక్టర్ అనమాట. సో తను మేమందరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సో ఆ రూమ్లో ఉన్నప్పుడు వేణన్ నాకు పరిచయం. వేణన్ ద్వారా జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ నేను వెళ్ళిన తర్వాత జబర్దస్త్కి నేను వెళ్ళకముందు నాకు వేరే దగ్గర అగ్రిమెంట్ ఉంది, వేరే మ్యూజిక్ ఛానల్లో. అన్న నేను రాలేను, నేను 10 ఎపిసోడ్ల తర్వాత వచ్చేస్తాను, ఈ లోపు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అన్న సుధీర్ అని చెప్పి సుధీర్ని పంపించాను. వాడు సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత నేను జాయిన్ అయిపోయాను. సో అలాగా జర్నీ వెళ్తుంది. ఈ క్రమంలో వేయనన్న ధనరాజన్న వీళ్ళు కొంచెం దూరం అయ్యారు షోకి. దాని తర్వాత టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ రైటర్ కావాలి మాకు. నేను ఐడియాలజీ చెప్పగలను, కొంతవరకు రాయగలను, కానీ పూర్తిగా పంచులు అంటే కష్టం. అప్పుడు నాకు రాంప్రసాద్ ధనరాజన్ టీంలో చూసి ఇలా రాస్తాడు రమ్మన్నాడు, అసలు అద్భుతంగా రాస్తాడంటే సరే ట్రై చేద్దామని చెప్పి అలాగా ముగ్గురు ఎగతాం. నాకు TV9లో నాకు సన్నీ కలీగ్ నాకు. సో సన్నీని కూడా తీసుకొచ్చాను. సో అలా నలుగురు అటాచ్ అయ్యి. ఎక్కడ ఇన్ని సంవత్సరాలు ఈగో క్లాషెస్ ఫ్రెండ్షిప్లో ఏం గొడవలు లేవు అని అంటే నమ్మను, కానీ గొడవలు ఉంటాయి. ఎలాంటి గొడవలు? చిన్న గొడవలే. ఎలా ఎగ్జాంపుల్, స్క్రిప్ట్ ఉంది, వాడికి ఏదో పనిలో ఉంటాడు, వాడు ఫోన్ చూసుకున్నాడే, ఇక్కడ రాసుకుంటున్నాం కదరా కొంచెం లేవు చూసుకొని. ఒక్కోసారి నేనేదో పడుకుంటాను, వాడు నన్ను అరుస్తాడు రా కదా మామూలు చెప్పు అని ఆడు సుధీర్. ఇలా ఉంటే ఇమ్మీడియట్గా ధర రెడీ ఇమ్మీడియట్, అంతే సెకండ్స్లో పోతాయి అవన్నీ. అవి కూడా లేకపోతే బోర్ కొడుతుంది. ఇది చూసి బావా అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు సుధీర్ కూడా ఆయన హీరోగా బిజీ, అటు యాంకర్గా బిజీ. ప్రదీప్ అన్న ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. అది కూడా చేస్తున్నా సినిమా. అది కూడా చేస్తున్నారు మీరు? ప్రదీప్ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నా, మంచి క్యారెక్టర్. అది కూడా మంచి క్యారెక్టర్, మంచి కథ, మంచి సినిమా అది. ఆయన డెసిషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కంప్లీట్గా మేల్ యాంకర్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సడన్గా అది మానేసి సినిమాల్లోకి రావడం, ఆ డెసిషన్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను మాట్లాడిన దాంట్లో బాగా తెలిసింది, అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా రన్ అవుతున్న క్రమంలో నేను ఏ షోలు పెట్టినా దాన్ని రిఫ్లెక్ట్ అయిపోతాను నేను. ఆ వర్క్ ప్రెజర్ ఉంటుంది. సో అందాక ఈ సినిమా చేసినంత వరకు మిగతావన్నీ ఆపి దీని మీద దృష్టి కేంద్రీకరించి మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే చేద్దాం అని, అంతే తన ఒపీనియన్ ఉంది, నాకు చెప్పాడు కూడా. ఇది అంతేగాని వేరే ఇదేం లేదు. ఫ్యామిలీ లైఫ్ని కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూ ఉంటాం హ్యాపీగా. అటు సినిమాలకి ఇటు ఫ్యామిలీకి ఎలా టైం మేనేజ్ చేస్తున్నారు? ఇంట్లో తను ఎట్లా చూసుకుంటున్నారు మొత్తం హౌస్ మొత్తాన్ని, మీరు ఉన్నా లేకపోయినా? నేను
నా కెరీర్ వరకు నేను వెచ్చించే సమయం చాలా ఎక్కువ ఫ్యామిలీ కంటేను. నన్ను నడిపించడంలో అండ్ ఫ్యామిలీ నడిపించడంలో, మా పరివారాన్ని అంతా బాగా చూసుకోవడంలో మా వైఫ్ రోల్ అనేది చాలా ఎక్కువ. అంటే ఇద్దరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తామంటే నేను 80% తనకి ఇచ్చేస్తాను ఆ క్రెడిట్ అంతా. సో బాబుని చూసుకున్న దగ్గర నుంచి స్కూలు, తను గార్మెంట్ బిజినెస్ చేస్తారు, తను ఆన్లైన్, ఆ బిజినెస్ చూసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇల్లు చూసుకోవాలి అండ్ వాటి ట్యూషన్స్ చూసుకోవాలి, ఆ స్పోర్ట్స్ ఏం ఆడించాలో చూసుకోవాలి అండ్ మా అమ్మా నాన్నలకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవాలి. ఇన్ని ఉన్నాయి, అన్ని తన మేనేజ్మెంట్ బాగా చేస్తారు తను. అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మ నాన్నలు చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య కూడా చాలా మా అన్నయ్య కూడా నిజం చెప్పాలంటే ఇవన్నీ మా వైఫ్ ఇదంతా పెళ్ళైన తర్వాత ఈ బాధ్యతలు ఏదైతే నాకు ముందు నుంచి అంతా మా అన్నయ్య, అమ్మా నాన్న, మా అన్నయ్య రూపంలో నాకు వచ్చాడు. సేమ్ డిట్టో ఉంటాడు. మా అమ్మ నాన్న రూపంలో మా అన్నయ్య వచ్చాడు నాకు అంతే. కానీ ఆ టైంలో ఒక ఎపిసోడ్, ఒక స్కిట్ చేసినప్పుడు తను కూడా జబర్దస్త్కి వచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ లేదా అసలు? నేను ఆ తలని తప్పు చేయను, నాకు తెలుసు. నేను చాలా నా వర్క్లో నేను బిజీ, క్యారీ అన్న అంతే. తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ బాగా చేస్తాడు. ఒక్కోసారి అంటాడు డామినేట్ చేస్తారా నిన్ను అంటాడు. సార్ వచ్చేది నాకు అన్నయ్య డామినేట్ చేయడం తప్పే ఉందంట. కానీ మీ ముగ్గురు ఉన్నప్పుడే ఆది వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారా? కొంచెం ఏమన్నా అట్లా వీడేంటి ఫేమ్ వస్తుంది, ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది జడ్జెస్ దగ్గర నుంచి, స్కిట్లు వరుస కొడుతున్నాడు, ఆ టైంలో అట్లా ఏమైనా అనిపించిందా మీకు? మంచిదే, రేటింగ్ పెరుగుతుందిగా. ఓకే, షో బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో బాగుంటుంది. షో రేటింగ్ వస్తే అందరికీ దాన్ని ఏమంటారు, యావరేజ్గా వెళ్ళి ఒక రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ వల్ల స్పాన్సర్లు వస్తారు. స్పాన్సర్లు వస్తే మా కాలపరిమితి బాగుంటుంది, ప్రొలాంగ్ అవుతుంటుంది. సో హ్యాపీ, ఎవరు స్కిట్ పేలినే హ్యాపీయే. ఎందుకంటే మా దగ్గర ఏంటి లాస్ట్కి 6 స్కిట్లలో 3 స్కిట్లు బాగుంటాయి చాలా రా, మిగతా 3 నడిచిపోతాయి. ఎందుకంటే మధ్య మధ్యలో ఒక స్కిట్ వేసేస్తే వెళ్ళిపోతాయి. అదే భావన. ఈవెన్ ఆదికి కూడా అంతే. ఒక్కోసారి తన స్కిట్లు డల్ అయినప్పుడు వేరే స్కిట్ అమ్మాయి ఎవరిదో బాగా వచ్చింది మనడు అంటాడు. మాది డల్ అయినప్పుడు అది వచ్చి అమ్మాయి అది నీది బాగా వచ్చిందిరా చాలరా బాబు ఈ ఎపిసోడ్కి చాలా హ్యాపీ, ఇలా ఉండేది. అలా భాస్కర్ ఇలా చాలామంది ఎవరో ఒకరు పోతే ఎవరో బతికించేవారు ఎపిసోడ్ని. సో అలా అందరూ భుజాల మీద వేసుకుని నడిపించారు. సో ఇప్పుడు జబర్దస్త్ మీ అందరూ వచ్చిన తర్వాత ఎంతో కొంత డల్ అయినట్టు అనిపించింది, మీకు అనిపించింది అట్లా ఏమన్నా? నాకంటే నేను మామూలుగా చూస్తూ ఉంటే నాకు అంత పెద్ద ఫీలింగ్ కలగలేదు. ఈ మధ్య నేను చాలా తక్కువ చూస్తున్నా. అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు, బాగా వైరల్ అయినవి, బాగా ఎక్కువ వ్యూస్ ఉన్నవి చూస్తాను. నాకు అక్కడ వరకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. పైగా ఏమైపోతుందంటే ఇప్పుడు మేము ఉన్నప్పుడు అంత ఆపోజిట్లో కాంపిటీషన్ కానీ వేరే వచ్చి డామినేట్ చేయడం జరగలేదు. ఈ మధ్యన ఈ ఐపీఎల్ అట్లాంటివి ఇవి ఎక్కువ, ఐపీఎల్ ఆడియన్స్ చాలా ఎక్కువ, లార్జర్ ఆడియన్స్. సో దానికి హ్యూజ్ ఫాలోయింగ్. డెఫినెట్గా మనది ఒక ఆ టైంలో పడ్డప్పుడు మ్యాచ్లు హాట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తగ్గుతుంది. ఒకప్పుడు మీ దగ్గర లేనిది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? సినిమా ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేనివి అంతే. ఓకే. అండ్ రీసెంట్గా తెలంగాణలో ఒక 10 days థియేటర్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ చేస్తే అది పాజిటివా నెగిటివా, ఎలాంటి సైన్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు? సినిమాలు ఉంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు థియేటర్స్. సో మా ఆల్రెడీ ఈరోజు బుకింగ్స్ ఓపెన్ నౌ. బట్ థియేటర్స్ 10 రోజులు మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత లేవు కాబట్టి, మూవీస్ లేవు కదా. లేవు. ఒకళ్ళు క్లోజ్ అయిపోయిన తర్వాత 24th ఒకవేళ సినిమా వస్తుందన్నా కూడా థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా, ఏం పోతాం మైండ్ సెట్లో ఉంటారు కదా జనాలు. అవును, కానీ ఇప్పుడు వాళ్ళ ఏరియాల్లో థియేటర్ ముందు నుంచి జర్నీలు జరుగుతాయి. థియేటర్ గురించి ప్రతి అప్డేట్ ఉంటుంది. అక్కడ ఒక పోస్టర్ పడి అంటే అరే అదే సినిమా వచ్చింది రాజు యాదవ్ అంటే ఏంటి పెద్ద అలాగే ఉండదులే. ఆ డేట్ ఎందుకు లాక్ చేశారు? 24th. నేను 17th అనుకున్నాను. 17th అనుకున్నారు, మరి 24th ఎందుకు లాక్ చేశారు? ఇది కొంచెం ప్రొలాంగ్ అవడం వల్ల సరే 24th నుంచి ఓపెన్ చేసేస్తాం అన్నారు. సో హ్యాపీ, వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు కాంపిటేటివ్ ఏం సినిమాలు ఉన్నాయి ఆ టైంలో? 25th లవ్ మీ ఉంది. లవ్ మీ ఇఫ్ యూ డేర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ కాంపిటేటివ్ కాదు, కానీ వాళ్ళతో పాటు మేము వస్తున్నాం. లవ్ మీతో పాటు వస్తున్నాం. దిల్ రాజు గారి కాంపిటీషన్ అనగానే స్వామి. సో ఫైనల్గా ఆడియన్స్కి ఈ సినిమా గురించి నాకు టీజర్ అయితే భయంకరంగా నచ్చింది, ట్రైలర్ కూడా నచ్చింది. కాకపోతే ఎక్కడో ఆ స్టోరీ ఏమైనా లీక్ చేస్తారో, రివీల్ చేస్తారో అనిపించింది. నేను ఆడియన్స్ కూడా అదే అనిపించుండొచ్చు. 2 hours 15 minutes మేము ఎంగేజ్ అవ్వగలుగుతామా లేదా, ఇందులో మేము ఎక్స్పెక్ట్ చేసే కామెడీ ఉంటుందా లేదా, మేము ఎక్స్పెక్ట్ చేసే ఎమోషన్స్ ఉంటుందా లేదా, ఒక ఫ్యామిలీ సరదాగా వెళ్ళి చూడొచ్చా, అసలు ఈ సినిమాలో మీరు ఏం చెప్పబోతున్నారు,
ఏది రిలవెంట్ చేసుకుని మీరు సినిమాని ఎండ్ చేయబోతున్నారు? ఇదంతా ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్స్ ఏం చెప్తారు? ఇప్పుడు ట్రైలర్ చూస్తుండగానే అసలు ఏంటి అనేది టెంటేటివ్గా అర్థమైపోయింది, అవునా? సో వీడు సినిమా అంతా కామెడీ చేస్తాడరా అనేది లేదు కదా దాంట్లో. లేదు, ఎమోషన్స్. ఓకే, ఫ్రెండ్స్ మధ్యలో ఉండే సీన్స్ ఎలా ఉంటాయి, ఫ్రెండ్స్ అందరు కలిసి చూస్తే ఎంత బాగుంటుంది అనేది ఫ్రెండ్స్ ఉన్నాయి. లిప్ లాక్ కూడా ఉంది. సో అది ఎందుకు అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది, నేను చెప్పలేను ఇప్పుడు. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఫ్యామిలీ, కుటుంబ నేపథ్యం, కుటుంబాల్లో ఉండే సన్నివేశాలు, ఒక తల్లి తండ్రి ఒక కొడుకు మీద ఎలాంటి వాడు ఏమవుతాడు, వాడి భవిష్యత్తు ఏంటి, ఎలా పెంచుతారు పెంపకం అనేది ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు అనేది ఉంది. దాని తర్వాత లవ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి యూత్ అనేది ఉంది. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో నాకు తెలిసి ఒక తెలుగు ప్రేక్షకులకి ఇలాంటివి బాగా నచ్చుతాయని నేను అనుకున్నాం మేము. సో అలాంటి సినిమాని తీసాం. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ మా యూ. స్టూడియోకి వచ్చి మాకు విలువైన సమాచారాన్ని, సమయాన్ని ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా 24th బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, కెరియర్లో అలా మైల్ స్టోన్లో మిగిలిపోవాలి అట్లా అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్ అన్ని పక్కన పెట్టకుండా 200% నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కామెడీ అనే ప్రియారిటీ. దాని తర్వాత ఇవి వస్తాయా చేస్తానా అందరూ చేసే మిస్టేక్ అది వేరే మ్యాటర్. అది నేను చాలా రియాలిటీలో ఉన్నాను, నో ప్రాబ్లం. కానీ ఈ విషయంలో సుధీర్ ఎందుకు ఆ రియాలిటీలో లేడు? క్యారెక్టర్స్ ఏమొచ్చినా కూడా చేయను అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు అని చెప్పి టాక్ విన్నా, నిజమా కాదా? లేదు, చేశారు కదా. తర్వాత మేము బొమ్మరిల్లు భాస్కర్ గారితో సినిమా చేసాం కదా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. ఒకటే కనిపించింది కంటిన్యూస్ గా. అప్పుడు మనోడుకున్న ఫేమ్ కి కంటిన్యూస్ సినిమాలు ఆబ్వియస్ గా వచ్చే ఉంటాయి. యాక్సెప్ట్ చేయకపోవడం మనోడు చేస్తున్నా తప్ప, లేదంటే లేదు. దాని తర్వాత 3 సినిమాలు చేశాడు, ఆ గ్యాప్లు లేవు. సో దానివల్ల ఒప్పుకోవాలి అంతే. అంతేనా? లేదంటే ఆ థియరీని నమ్ముతున్నాడు హీరోగానే కంటిన్యూ అవ్వాలి? లేదు, అట్లేం లేదు. ఆ డిస్కషన్ ఇప్పుడు వచ్చింది. వచ్చింది. ఇప్పుడు రెడీరా మంచి క్యారెక్టర్స్, దాని ఎవరు అవ్వట్లే అలాంటి క్యారెక్టర్లు. మంచి రాసి మంచి క్యారెక్టర్ చేస్తాను కదా. ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఏం వస్తే అవి చేయడం కాదు, పిక్కీగా ఉండాలి కదా. ఈ క్యారెక్టర్ నచ్చితే చేస్తాడు, మేబీ నచ్చకపోవచ్చు కాక. లేకపోతే మరి చిన్న క్యారెక్టర్లు ఏమి ఇస్తాం, సుధీర్కి కొంచెం పెద్ద రాద్దాం అలాంటివి అనుకుంటే చేస్తాడు డెఫినెట్గా. సో దాంట్లో అంత ఇంపార్టెన్స్ ఉంది అక్కడ మోస్ట్ ఎలిజిబుల్లో. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. 24th తర్వాత రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తా, థ్యాంక్స్ కాకుండా చెప్పేది? నా ఈ 10 ఏళ్ల జర్నీ బుల్లితెర మీద మీరు ఎంతైతే ఆదరించారో, మీరు నా నుంచి ఎటువంటి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో, అండ్ మా సినిమా నుంచి ఆ రెండింటిని నేను సమన్వయపరుస్తూ మీరు ఎలాంటివి అయితే చూస్తే బాగుంటుందో, ఎలాంటి కథ చూస్తే బాగుంటుందో, నా నుంచి ఎటువంటి నటన ప్రదర్శన చూసి మీరు ఇష్టపడతారో అటువంటి అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. పైగా చాలా రియలిస్టిక్, ఒక రియల్ కథని అటెంప్ట్ చేసాం, నిజాయితీగా, జెన్యూన్గా. సో ఈ May 24th థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా అయిన తర్వాత సీను తప్పు చేయలేదు, మంచి సినిమా, మంచి కథ ఎంచుకున్నాడని మీరే అంటారు. మనస్ఫూర్తిగా మీరు రాజు యాదవ్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్, రాజు యాదవ్ 24th ఈ మంత్ రిలీజ్ అవుతుంది. సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీరు అనుకుంటున్న, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎమోషన్స్ అన్నీ ఆ సినిమాలో ఉంటాయని సీన్ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి చూసేయండి. మీకు నచ్చితే 10 మందికి సినిమా గురించి చెప్పండి. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుంటా. అంటిల్ దెన్, దిస్ ఈస్ ధనుష్ రాణం సైనింగ్ ఆఫ్.